సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి యాంటీ లార్వా స్ప్రే ప్రాంతాలను పరిశీలించి దోమల నివారణకు సూచనలు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లాని సందర్శించడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో 2 విలేజెస్ అలాగే ఈ మన గజ్వేల్ మున్సిపాలిటీని కూడా సందర్శించడం జరిగింది. ఆల్రెడీ ఈ రాజీవ్ పార్కు కాకుండా ఇంకా అక్కడ ఈ మన సెగ్రిగేషన్ షెడ్ డంపింగ్ యార్డ్ కూడా మనం సందర్శించడం జరిగింది. సో దాంతోపాటు అధికారులతో అంటే మనము ఏదైతే ఐడెంటిఫై చేశారో మనం ఈ 5 రోజుల కార్యక్రమంలో భాగంగా రోజువారీగా ఉన్న కార్యక్రమం ఏమున్నాయి అవన్నీ కూడా ఎలా చేస్తున్నారు అనేది కూడా దాన్ని కూడా సమీక్షించడం జరిగింది. ఆల్రెడీ ఏదంటే ఇక్కడ ఒక దాదాపు 45 బిల్డింగ్స్ ని ఐడెంటిఫై చేశారు. అబౌవ్ 300 స్క్వేర్ యార్డ్స్ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా అక్కడ అన్ని కూడా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అన్ని కూడా నిర్మించడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఏదంటే మనం ఒకటి ఆలోచించాల్సింది ఏదంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిన ఒక ఆవశ్యకత ఉంది. ఏది అంటే మనము ఈ ఒక రెయినీ సీజన్ లో వర్షాకాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము, ఎంత మన ఇంటితో పాటు మన పరిసరాన్ని పరిశుభ్రంగా పెట్టుకుంటాము అంత మనము ఈ సీజనల్ వ్యాధుల నుంచి మనము దూరంగా ఉండొచ్చు. మన పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండే మంచి అవకాశం ఇది. ఈరోజు